ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో మేము కూడి మిమ్మల్ని స్తుతించుటకును ఆరాధించుటకును మా అందరికీ ఇచ్చిన భాగ్యము కొరకు వందనాలు నాయన. సజీవులే కదా నాయన, నేను స్తుతించు ప్రభువా. మరి యొక్క ప్రభు దినంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టారు. అవును ప్రభువా, మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగునైంది. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన మాటను బట్టి మీ పాదసంలో జ్ఞాపకంలోకి తెస్తున్నాను. మీ మాటలను బట్టి మేము జీవించుటకు మా మార్గంలోను మా జీవితంలోను చక్కపరచుకుంటాం. మీ పిలుపునకు విధేయులమగునట్లు మమ్మను ఆయుత్తపరచమని, మాతో మీరు మాట్లాడమని వేడుకొంచు. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు, ప్రియ రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. సజీవుల లెక్కలో లెక్కించి మరి యొక్క ప్రభు దినంలో ఆయన వాక్య పక్షముగా నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే ఈ విధంగా ఇటు అవకాశాన్ని మరి కల్పిస్తూ ప్రోత్సహిస్తూ నడిపించుతున్నటువంటి మరి సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ ఎస్జేసి ప్రకాశ్రాబాయ్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తర్ఫీదు అవసరం. అలాగే పెద్దలు, చాలా కాలం తర్వాత విజయ్ కుమార్ గారు చూసా. మరి సంఘంలో ఉన్న పెద్దలందరికీ, మరి పాస్టర్ విజయ్ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు. మరి పిల్లలకు VBS శుభాలు. దేవుని నామమున మరి గడిచిన వారంలో మండే, ట్యూస్డే, వెనస్డే సెయింట్ మాథ్యూస్ చర్చ్ నంద్యాల్ 3rd పాస్పేట్లో VBS పరిచర్యను జరిగించడానికి నాకు, గ్రేస్ మోజెస్ గారికి, అలాగే మాతో పాటుగా క్రిస్టలైట్ కూడా మరి జాయిన్ అవ్వడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చాలా అద్భుతంగా దేవుడు నడిపించాడు. చాలా మరి అక్కడి సంఘము ఎంతగానో ప్రేమించారు. అన్ని విషయాలు చూసుకొని మమ్మను ఎంతో ఘనంగా చూసిన విధానాన్ని బట్టి కూడా నన్ను గణపరచువాన్ని నేను గణపరచుదును అన్నటువంటి మాట మారు నాకు జ్ఞాపకం తేవడం జరిగింది. మరి ఈ విధంగా మేము మాత్రమే కాదు, కానీ బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని 2 మరి టీమ్స్, ఆయా టీమ్స్గా విడిపోయి దరిదాపుగా మే నెలలో 31 దినాలు ఉంటే 37 దినాల పరిచర్యను సాగించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని 38 ఎమ్మిగనూరుతో మరి BCM టీంలో వెళ్ళిన వాళ్ళు కలిస్తే దాదాపు 1000 మంది పిల్లలకు ఈ యొక్క మే మాసంలో పిల్లలకు మంచి కథలు, పాటలు, పప్పెట్ షోస్ అయితేనేమి, యాక్టివిటీస్ అయితేనేమి పిల్లలకు అందించడానికి బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్తో దేవుడు వాడుకున్నాడు. అందుని బట్టి దేవునికి మిక్కిలిగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ క్రమంలో ఒకటి స్పష్టంగా బయటకు వచ్చింది.
అది ఏంటి అన్నప్పుడు పప్పెట్స్ బీసీఎంకు చాలా కొరతగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రార్థించాలని, దేవుడు ప్రేరేపిస్తే సిద్ధపరచాలని మరి ప్రభువు నామమున మీకు ఆనబెట్టుచున్నాను. దేవుడు ఎవరినైనా ప్రేరేపించినట్లయితే ఈ పిల్లల శ్రేష్టమైన పరిచర్యకు చాలా రిసోర్సెస్ అవసరంగా ఉంటున్నాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపో. పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేయగలరు. ఈ రెండు మాటల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది. సంఘానికి సండే స్కూలు నారుమడి. సండే స్కూల్స్ లేకపోతే తదుపరి సంఘాలు ఉండే అవకాశం ఉండదు. కారణము, ఈ బిడ్డలకు దేవుని యొక్క కట్టడలు బోధించకపోతే ద్వితీయోపదేశ కాండంలో మరి సుస్పష్టంగా చెప్పినట్లుగా మీ పిల్లలతో వీటి గురించి ముచ్చటించండి. వారికి బాసికంలా కట్టండి. దేవుని యొక్క కట్టడలను గూర్చి సంఘాలలో సండే స్కూల్స్ ద్వారా, అలాగే గృహాలలో మనము మన పిల్లలకు ఈ విషయాలు అందించకపోతే రాబోయే తరంలో సంఘాలకు వెళ్ళేవారు ఉండరేమో. ఇది అతిశయోక్తి కాదు. కారణం, భారతదేశంలో ఎంతో ఉజ్జీవింపబడుతున్నటువంటి మరి దేవుని యొక్క పరిచర్య అమెరికా దేశానికి వెళ్ళే సమయానికి అమెరికా దేశంలో చర్చెస్ కాస్త ఇస్కాన్ టెంపుల్స్గా మారుతున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిని చూస్తూ ఉన్న కారణము, వారు ఒక తరము పిల్లలకు దేవుని కట్టడలు బోధించడంలో చేసినటువంటి అలక్ష్యమే. కొన్ని వందల దేశాలకు దేవుని సువార్తను తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆధిక్యత కలిగినటువంటి ఆ దేశము ఈ దినము సువార్త కొరకై మరి అంటే సువార్త లేని స్థితిలో దాని యొక్క దుష్పరిణామాలను, దుష్ఫలితాలను పొందుకుంటా ఉంది. It is not just the materialistic prosperity that needs. మరి దేవుని యొక్క రాకడ దినాలు మనకు చాలా గట్టిగా జ్ఞాపకం చేసే రీతిలో మరి ఉంటూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి పిల్లల పరిచర్య చాలా శ్రేష్టకరమైన పరిచర్యను ఉంటేనే రేపు సంఘాలు ఉండే అవకాశం ఉంది. దేవుని కొరకు నమ్మకంగా పనిచేసేటువంటి బిడ్డలు, మిషనరీస్ రావాలి అంటే సండే స్కూల్స్ బలమైనటువంటి రీతిలో నడపబడాలి అని ఒక విజన్ కలిగి బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ పనిచేస్తూ ఉన్నాయి. అందు నిమిత్తమై ప్రార్థన చేయాలని, మేము కూడా ఇంకా విస్తారంగా వాడబడవలనని, మరి దేని కొరకైతే దేవుడు భారాన్ని ఉంచాడో ఆ భారంలో కొనసాగిపోవడానికి కృప చూపించాలని మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ వారంలో కూడా తాడిపత్రిలో 3 దినముల పరిచర్య ఉంది. దాని కొరకు సిద్ధపాట్లో ఉంటున్నాం. దయచేసి ప్రార్థించాలని కోరుకుంటున్నాం. మరి ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగాలు చాలా సుస్పష్టంగా ఒక మాటను మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఏ మాటను అన్నప్పుడు, మోషేను దేవుడు పిలిచాడు. అవునా? బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు మోషే నిర్గమకాండము 3వ అధ్యాయము, దేవుడు ఆ పొద నడుమ నుండి 6వ వచనం 4వ వచనంలో మోషే మోషే అని అతనిని పిలిచాను. గాడ్ కాల్డ్ మోసెస్. ఇంకో చోట కూడా 10వ వచనంలో కూడా, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. గాడ్ కాల్డ్ మోసెస్ టు సెండ్ టు ఫారో టు బ్రింగ్ అవుట్ ఆర్ టు రిడీమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్
ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి మోషేను దేవుడు పిలిచినటువంటి రీతిని ఇక్కడ 3వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి 15 వచనాలులో మనం చూడగలుగుతుంటున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎంత మంచి సంభాషణ మోసెస్కు దేవాది దేవుడికి. మరి దేవుడిని ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదు. మరి దేవుడు ఆ పొదలో మండుచున్న అగ్నిగా ఉన్నప్పుడు మోషే చూడవలనన్నప్పుడు మరి మోషే రావద్దు, మరి నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము కూడా అంటూ ఉన్నాడు. తర్వాత మోషే అడుగుతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళమంటున్నావు. వెళ్ళమన్నప్పుడు చాలామంది లాగానే మోషే కూడా ఈ మాట చెప్పాడు, నువ్వు వెళ్ళమన్నావు కానీ నేనైతే ఏ పాటి వాడను. ఎవ్రీబడి ఫీల్ దాట్ వాట్ ఐ యామ్ నాట్ టు గో అండ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ అని అనుకునే స్థితిలో ఉంటాము. ఆ విషయాన్ని మరి మోసెస్ను పంపించాలనుకున్నప్పుడు కూడా మోషే అదే మాట దేవునితో అంటూ ఉన్నాడు, నేనే పాటి వాడను. అలాగే ఈ మాటకు దేవుడు ఆన్సర్ చేసే టయానికి ఇంకో మాట సాకు అంటాం. ఏం సాకు? మరి వాళ్ళు అడుగుతారు, దేవుడే నిన్ను పంపించాడు అని అన్నదానికి ఏంటి ప్రూఫ్ అన్నప్పుడు దేవుడు ఓపికగా మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇశ్రాయేలు వారిని చూసి మీ పితరుల దేవుడు నా దగ్గర పంపానని చెప్పక వారు నీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలన్నప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను అనువాడను. అంతేకాదు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. ఇదే ఇశ్రాయేలుతో చెప్పాలి, నిరంతరం ఉన్న నామం ఇదే. అంటే యాకోబు దేవుడని యెహోవా మీ యొద్దకు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపాను. మరి తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము అని ఈ చక్కని సంభాషణను మనం చూస్తున్నాం. అలాగే చదవబడినటువంటి 2వ పాఠములో యేసు ప్రభువుల వారు ప్రజలకు బోధిస్తున్నారు కదా. లూకా సువార్త 5వ అధ్యాయంలో చక్కని సన్నివేశం, సంఘటన. మరి వారు దోణెలు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరంనున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. అప్పుడు అంతేకాదు, బోధిస్తూ ఏమని చెప్పాడు యేసు ప్రభువు వారికి, కాస్త లోతుకు నడిపించి మరి మీరు దోణెలను అంటే లోతుకు నడిపించి వలలు వేయుడి అని చెప్పినప్పుడు ఏలినవాడ మాస్టర్, ఎందుకు బోధకుడివి కదా, టీచరు కదా, కాబట్టి ఏలినవాడనే సంబోధిస్తూ అప్పటి వరకు యేసు ప్రభువును ఎరుగని స్థితిలో ఉన్నటువంటి మరి వారే రాత్రి అంతయు ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. అవునా? ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పి జరిగిన సంఘటన మనకు తెలుసు, చదివాం, విన్నాము. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు విన్నాం. విస్తారమైన చేపలను పట్టారు. అప్పుడు మరి వారి యొక్క అంటే ఆశ్చర్య చకితులయ్యారు.
అంతేకాదు సిమిలర్ అంటే డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది. అదే సీమోను పేతురు నుంచి ఏమని రెస్పాన్స్ వచ్చింది? నేను పాపాత్ముడిని, ప్రభువా నన్ను విడిచి ఓ అని రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఉన్న వారందరూ విస్మయం పొందారు. అంతగా చేపలు పడతాయి అనుకోలేరు. తదుపరి యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎప్పుడైతే యేసు ప్రభు ఇప్పటి వరకు మీరు చేపలను పడుతూ ఉన్నారు, కానీ ఇక మీదట మీరు ఎవరు అయి ఉంటారు? మనుష్యులను పట్టే జాలరులం. మేము జాలరులం, మనుషులను పట్టే జాలరులమని సండే స్కూల్లో కూడా పిల్లలు చక్కగా పాటలు పాడతారు. కాబట్టి ఈ రెండు వాక్య భాగాలు మనకు ఒక మాటను గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ మధ్యాహ్న సమయంలో. గాడ్స్ కాల్, దేవుని యొక్క పిలుపు. దెర్ ఈస్ ఏ డివైన్ కాల్. మరి దేవుడు కొంతమందినే పిలిచాడా, లేకపోతే చాలామందిని కూడా పిలిచాడా? ఎవరెవరిని పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడా? ఆ తదుపరి జరిగిన వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసినప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో మనము మరి ఆ విషయాన్ని బట్టి దేవుడు మనల్ని పిలిచినట్లయితే, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నట్లయితే, ఏ ఉద్దేశం కొరకైతే మనల్ని పిలుస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశం నిమిత్తమై మనము దేవునికి లోబడవలసి ఉన్న వారంగా ఉంటా ఉన్నాం. అవునా? ఇట్స్ సో వండర్ఫుల్ టు ఒబే టు గాడ్స్ కాల్. దెర్ ఇస్ నో అదర్ గ్రేటర్ బ్లెస్సింగ్ టు ద హ్యూమన్ బీయింగ్ దాన్ టు బీ ఒబీడియంట్ టు గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించడానికి మించిన ఆధిక్యత కానీ బ్లెస్సింగ్ కానీ లేదు మనిషికి భూమి మీద. మరి దేవుడు పిలిచాడు అంటే మనం ఆల్వేస్ వి ఫర్గెట్ ఫస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు, అసలు దేవుడు అని అంటున్నాం, కానీ యూదయ సమాజంలో వాళ్ళు అనటానికి కూడా భయపడతారు. అంటే అడోనాయ్ అని, అంటే ఆ ప్రభువు అని పిలవటానికి. మరి ఆకాశమును భూమిని అందలి సమస్తమును మండలాలను కలుగజేసినవాడు, పంచభూతములను కలుగచేసినవాడు, నిన్ను నన్ను కలుగచేసినవాడు, నిరంతరము నడిపించుచూ ఉన్నవాడు ఆయన. అందుకనే ఉన్నవాడను అనువాడనైన ఆయన పిలుపు మనకు చాలా వరకు చాలా క్యాజువల్గానే ఉంటా ఉంటుంది. గాడ్ కాల్స్ త్రూ హిస్ వాయిస్. గత నెలలో కూడా దేవుని స్వరాన్ని మనం వింటూ ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంచాడు, కానీ ఆ స్వరాన్ని వినటంలో మనం అలక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు, దెర్ ఈస్ ఎ జనరల్ కాల్ టు ఆల్, బట్ దెర్ ఈస్ ఆల్సో స్పెసిఫిక్ కాల్ టు సమ్వన్. అది చూచినట్లయితే నోవహుకు దేవుడు మాట్లాడి ఒక పిలుపు ఇచ్చాడు. నోవహును ఏం చేయమన్నాడు? ఓడను కట్టమన్నాడు. ఇట్ ఈజ్, ఎందుకు ఓడను కట్టమన్నాడు? ఎందుకు అంటే దేవుడు తన యొక్క రిడెంప్షన్ ప్లాన్ యొక్క ఎగ్జిక్యూషన్ కొరకు. అంటే ఎవరైతే ఆ ఓడలోకి ప్రవేశిస్తారో ఆ ఓడలోకి ప్రవేశించిన వారిని అందరినీ రక్షించవలనటువంటి ప్రణాళిక కలిగి మొదట ఓడను సిద్ధము చేయమన్నాడు. నోవహు దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ యొక్క పిలుపును ఆయన ఘనపరిచాడు, దేవుని పనిని నెరవేర్చాడు. అదేవిధంగా
మరి చూచినట్లయితే మోజెస్ను కూడా పిలిచాడు. మోజెస్ను పిలిచిన పిలుపు కూడా దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కాల్ టు మోజెస్. ఎందుకు? దేవుడు తన ప్రజల మొరను విన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి బాధ, పాప బంధకాలలో ఉన్నటువంటి మనలను విడిపించుటకు యేసుక్రీస్తును విమోచన క్రయధనముగా రిడెంప్షన్ ప్లాన్లోకి లోకమంతటిని తీసుకురావడానికి మరి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించిన దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులను ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి మోషేను పిలిచాడు. మోషేను పిలిచినప్పుడు కొన్ని విషయాలు చూసినట్లయితే మోషే వయసు 80 సంవత్సరంలో. కాబట్టి దేవుని పిలుపుకు ఏం సంబంధం లేదు, వయసుతో సంబంధము లేదు. దేవుడి పిలుపుకు వయసుతో సంబంధం లేదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మరి ఏ సమయంలో ఎవరిని పిలిచినా ఆ పిలుపుకు విధేయత చూపించినప్పుడు దేవుడు ఏ ఉద్దేశం కోసమైతే పిలిచాడో ఆ ఉద్దేశానికి వాడుకుంటాడు. 80 ఏండ్లప్పుడు అన్నప్పుడు చాలా అంతకుముందు ఏం చేస్తున్నాడు మోజెస్? గొర్రెలను కాస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఈ పనిని దేవుడు గాడ్ హ్యాస్ గివన్ ఎ కాల్ టు వర్క్ టు ఎవ్రీవన్. ఎక్కడి నుంచి అంటే ఆదాము మొదలుకొని, ఆదామును అవ్వను ఏదేను తోటలో ఉంచినప్పుడు వాళ్ళకు ఒక పనిని అప్పగించాడు. ఏమని? తోటను కాయమనే పనిని అప్పగించాడు. తోట పని చేస్తూ సంతోషంగా దేవుడిచ్చే వాటిని, ఆ ఫలాలను అనుభవిస్తూ జీవించమని చెప్పాడు. పని లేకుండా ఉండమని ఎవరికీ చెప్పలేదు. కాబట్టి పిలుపు విషయమై మరి మోషేను పిలిచిన పిలుపు వేరు, నోవహును పిలిచిన పిలుపు వేరు. అలాగే యేసు ప్రభు శిష్యులను పిలిచిన పిలుపు వేరు. మరి ఇంకా ఆయా రీతులుగా బైబిల్ గ్రంథంలోనైతేమి, తదుపరి అయితేనేమి దేవుని యొక్క పిలుపు ఒక్కొక్క రీతిలుగా ఉంది. సో ద కాల్ ఈజ్ న్యూమరస్. దేవుడు తన సృష్టిలోని సమస్తాన్ని మరి సృష్టిని కాపాడటానికి, లేకపోతే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కు కొంతమందిని పిలిస్తే మరి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు ఆఫ్రికా ఖండంలో ఆవిడకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. తను దేవుని పిలుపు, దేవుడిచ్చిన భారానికి లోబడి ఒక పెద్ద అడవినే సృష్టించింది. ఎందుకు? మనుషులు దేవుని సృష్టిని పాడు చేస్తూ ఉంటే ఆమె దేవుని సృష్టిని కాపాడే పనిలో పూనుకుంది. కొంతమందికి ఎలాంటి పిలుపు ఉంటుంది అంటే మరి ఈ యొక్క ప్లాస్టిక్ ద్వారా మరి భూమి పాడైపోతా ఉంది. కాబట్టి వీటికి ఏదైనా సొల్యూషన్ అందించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అనే పిలుపును కలిగి మరి దేవుని యొక్క పిలుపుకు లోబడి పనిచేస్తున్న వాళ్ళు ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను కూడా పిలువబడి ఉన్నాం. పిలువబడ్డాం కనుకనే మరి మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా మీరు ఉండమంటాడు. మరి పౌలు చాలా అద్భుతంగా రాస్తాడు ఆ మాటల్లో. దేవుడు పిలిచాడు, చాలామందిని పిలిచాడు. ఇక్కడ ఉన్నటువంటి మనలో కూడా అందరి ఆయా రీతిలుగా పిలిచాడు. కాబట్టి 1 కొరింథీ పత్రికలోని మాటలను మనం చూసి మరి జ్ఞాపకం చేసుకొని దేవుడు పిలిచాడు అంటే మరి ఆయన నమ్మతగినవాడు. ఒకవేళ ఆ నమ్మతగినవాడు పిలిచిన పిలుపుకు మనం ముందుకు సాగినప్పుడు ఆయన మన చేత ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. 1
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుండి మనము ఆ వచనాలను ఖచ్చితంగా చదువుకోవాల్సిందే 31 వరకు. మొదటి అధ్యాయము 26వ వచనం నుండి నేనే చదువుతాను. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అసహించువాడు ప్రభువునందే అతిశయింపవాలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. It's so wonderful this afternoon to remember that నిజమే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిచర్య కొరకు, తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ విస్తరణ కొరకు, లోక కళ్యాణం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఎటర్నల్ రిడెంప్షన్ ప్లాన్లోకి పనిచేయటానికి ఎవరిని పిలిచాడు? మరి జ్ఞానులను పిలవలేదు, గనులను పిలవలేదు, గొప్ప వంశం వారిని పిలవలేదు. కానీ ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచు ఉన్నాడు. బలవంతులైన వారిని కాదు, బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురుకు విద్య లేని పామరులు అని వారు అంటూ ఉన్నారు. వెన్ పేతురు స్టూడ్ అప్, లేచి ప్రసంగించినప్పుడు ఒక్క మారే 3000 మంది మరి రక్షింపబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి అపోస్తుల కార్యంలోని ఒక్కొక్క మాటను మరి మనం చదువుకుంటూ పోయినప్పుడుగా ఎంతో విస్తారంగా అనుదినము దేవుని యొక్క సంఘంలోనికి మరి వారు బోధిస్తూ ఉన్నప్పుడు, ఎన్నిక లేని వారు, విద్య లేని పామర్లు బోధిస్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి చేర్చబడి ఉన్నారు అన్న సత్యాన్ని ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఎవరినైతే పిలిచాడో, మరి దేవుడు మోషేను పిలిచాడు. మోషేను పిలిచి అద్భుతంగా శక్తినిచ్చి 40 ఏళ్ళు వారిని నడిపించడానికి దేవుడు మోషేకు శక్తిని, కృపనిచ్చాడు. అలాగే నిన్ను నన్ను పిలిచిన ప్రియ ప్రభువు మనకు శక్తినిచ్చి, కృపనిచ్చి నడిపించుటకు సమర్థుడు, పోషించుటకు సమర్థుడు. కాబట్టి ఆయన పిలుపుకు విధేయత చూపించటము అన్నటువంటిది ఎంతో భాగ్యకరమైనది. ఎవరమైనా దేవుని పిలుపు విషయమై మరి ఆయన బలవంత పెట్టబడుతున్నామా? కాబట్టి ఆయన యుద్ధ కనిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ పిలుపు, ఇట్ నీడ్ నాట్ బి టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ పిలుపు నువ్వు ఏ పని చేయటానికైనా దేవుడు నిన్ను ఎన్నిక చేసినట్లయితే ఆ పిలుపుకు నువ్వు విధేయత చూపినప్పుడు ఆ జీవితం ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుంది అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు ఈరోజు ఆయన విమోచన ప్రణాళికలో పిలిచాడు అంటే మనము జ్ఞానులమనో, గనులమనో, లేకపోతే ఇంకొకటి ఆయన పనిలో జ్ఞానము, లేకపోతే బలవంతుడైతే ఆ పనికి వస్తామనో, లేకపోతే గొప్పగా చదువుకుంటే పనికి వస్తామనో అనేది ఎప్పుడూ లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన అందుకనే శక్తి చేత కాదు, బలము చేత కాదు,
నా ఆత్మ ద్వారా దీనిని జరిగించును అన్నటువంటి దేవుడు మరి యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు వారు లోబడిన విధానం చూసినప్పుడు, వాళ్ళు లోబడినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు మరి తదుపరి కాలంలో మరి దేవుడు ఎంతగానో శిష్యులను వాడుకొని మనం మర్చిపోయినాం కానీ కనెక్ట్ అవర్ సెల్స్ టు దట్ లాస్ట్ కనెక్షన్. అంటే యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. తదుపరి ఆ సువార్త ఎవరి ద్వారా ఇంతవరకు ప్రయాణం చేసింది? లోకమంతటికి మరి పరిమళ వాసనగా ఉండేటువంటి ఈ సువార్త, మనము లోకమునకు వెలుగై ఉన్నాం, మనము లోకమునకు ఉప్పై ఉన్నాము, మనము మరణ పర్యంతము నిత్య రాజ్యంలో ఉండేవారంగా క్రీస్తు యొక్క పరిశుద్ధతలో ఉండుటకు పిలువబడ్డామన్నటువంటి ఈ యొక్క సువార్తను మనకు అందించిన వారు మరి యేసు ప్రభువు బోధించిన తర్వాత ఆయన మాట, ఆయన పిలుపుకు లోబడినవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకులు ఆయన పిలుపుకు లోబడిన వారు మనకు సువార్త పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నారు. కనుక ఆ సువార్త పరిమళ వాసన పొందుకుంటూ సంఘములో మనము అనుదినము పోషింపబడుచు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచే వారంగా, నిత్య జీవంలో చేర్చబడే వారంగా ఉంటున్నట్లుగా సిద్ధపరచబడుతున్నటువంటి ఆధిక్యతను మనం పొంది ఉన్నాం. కారణం దేవుని పిలుపునకు లోబడి పనిచేయుచున్న ఎందరో. కాబట్టి ఈ దినము దేవుని పిలుపును బట్టి ఒకవేళ మనం పిలువబడ్డామా, భాగ్యవంతులము. మనం బలవంతం చేయబడ్డామా, దేవుని యొక్క పనిని చేయడానికి భాగ్యవంతులము. ఎవరమైతే ఆయన పిలుపునకు లోబడతామో ఆయన మనుషులను పట్టే జాలరులుగా మనల్ని చేస్తా అంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.